అందరికీ దండాలులా ఇయాల్టి నేటి వార్తలకైతే స్వాగతంలా. నేనైతే మంచి మంచి ముచ్చట్లయితే తీసుకొని వచ్చిన. మరి ఆ ముచ్చట్లేందో ఒకసారి చూద్దామోలా. వైసీపీ అధినేత జగన్ సార్ అయితే ఒక ముచ్చట మాట్లాడుతున్నాడు. మిథున్ రెడ్డిని అయితే అరెస్ట్ చేసుడు చాలా తప్పు. అసలు లిక్కర్ స్కామ్ అనేది బోగసు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను అక్రమాలను కప్పిపుచ్చుకున్నదందుకే మిథున్ రెడ్డి అరెస్ట్ అనే ఒక డ్రామాని అయితే ఆడుతున్నది కూటమి ప్రభుత్వం. అయినా కూడా అసలు లిక్కర్ కేసులను అయితే మిథున్ రెడ్డి లేడు. 3 సార్లు ఎంపీగా చేసినటువంటి మిథున్ రెడ్డి మీద కావాలనే తప్పుడు ప్రచారాలు తప్పుడు కేసులన్నీ బనాయించి ఆయననైతే అరెస్ట్ చేసిర్రు అని ఈ ప్రభుత్వం యొక్క తీరు ఒకట ఏం బాగలేదని మన వైసీపీ నేత జగన్ సార్ అయితే అంటున్నాడులా. మరి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఒక్కసారి అయితే మాకు కమెంట్ రూపంలోనైతే తెలియజేయరులా. ఆషాఢ మాసం తెలంగాణలో ఆషాఢ మాసం వచ్చిందంటే మనకు తెలుసు కదా, బోనాలు ఎంత మంచిగా తల్లికి బోనం ఎక్కించి ఘటాలు చేసి నెత్తి మీద మంచిగా శాకాహార భోజనం తీసుకుపోయి ఈ తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్ లో ఉన్నటువంటి అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క టెంపుల్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి అయితే ఎక్కడెక్కడి నుంచో జనాలు అందరు వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి అమ్మా నీ కాళ్ళు మొక్తా నీకు దండం పెడతా మా జనాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా చూడాలి పాడి పంటలతోటైతే పిల్ల పాపలు సల్లంగా ఉండాలి తల్లి అని అమ్మవారికైతే బోనాలు అయితే ఎక్కించారు కదా ప్రతి ఒక్క జాగల. ఇక గట్లాంటిది ఇయ్యాలనైతే బోనాలు అయితే ఆఖరి దినము ఆఖరి రోజు అంటే అమ్మవారికి ఘటాలు ఎక్కించి పాత బస్తీలు అయితే అంగరంగ వైభవంగా ధూమ్ ధామ్ గా పోతరాజులు మంచిగా ఈరగోళలు తీసుకొని ఆడుకుంటా ఘటాలు అయితే అమ్మకైతే సమర్పిస్తున్నారు. అట్లాంటి బోనాలు అయితే మనమైతే చాలా సంబరంగానైతే చేసుకున్నాం కదా. ఇక ఇయ్యాలనైతే ఆఖరి రోజులా ఇక చూడుర్రి ఇక మళ్ళొచ్చే ఏడుకు బోనాలు అయితే వస్తాయి. ఈ ఏడు బాగానే ఎంజాయ్ చేసిరు అనుకుంటా. ఇక గియ్యాల కూడా మంచిగా అమ్మవారికి అయితే ఘటాలు సమర్పించుకోరి. మరి పాత బస్సుని ఇడిచిపెట్టినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత జాగాలకు రావాలి. ఎందుకంటే మునుపు తీవ్రవాదులు ఉగ్రవాదులు ఉన్నటువంటి పాత బస్తీలల్లా వాళ్ళు భయభ్రాంతులకైతే హిందువులను గురి చేసిరు కదా. వాళ్ళు భయపడి ఇప్పుడైతే వేరు వేరు ప్రాంతాలకైతే చేరుకున్నారు. అట్లాంటి హిందువులు అయితే ఇక నుంచి భయపడద్దు, వాళ్ళు వాళ్ళ జాగాలకు రావాలి. మనకైతే కేంద్ర ప్రభుత్వం అయితే మంచి చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వము వాళ్ళని ఏరి పారేసే కార్యక్రమం పెట్టుకున్నది కాబట్టి మీకు అందరికీ భయం లేదు, మీరందరూ ఎవరి జాగాలకు వాళ్ళు రావచ్చు అని మన కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ అయితే మతలాభం చేస్తున్నాడు. ఇక గట్టనే సార్ అయితే నిన్న జరిగినటువంటి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి అయితే సార్ వచ్చి దర్శనం చేసుకొని ఈ ముచ్చట అయితే మాట్లాడుతున్నాడు. ఇక ఇంకొక ముచ్చట ఏమంటున్నాడంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే జనాలందరూ బీజేపీ వైపే ఉన్నారు. కాకపోతే పాత బస్తీల కరెంటు బిల్లు వసూలు చేసే దమ్ము గాని కరెంటు బిల్లు అడిగిన వాళ్ళకి గాని వాళ్ళ మీద దాడులు చేయడము అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే చాలా తప్పు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంబటే ఇట్లాంటి వాళ్ళనైతే తగిన చర్యలు అయితే తీసుకుంటాము, ఖచ్చితంగా మొండి బకాయిలు అయితే వసూలు చేస్తామని సార్ అయితే చెప్తున్నాడు. విజయ్ దేవరకొండ ఈ పేరు తెలవడంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరుండరు. ఇక మళ్ళా దాంట్లో సినీ ప్రముఖులు అయితే ఎవ్వరుండరు. ఎందుకంటే చాలా మందికి సినిమా పిచ్చి అయితే ఉంటది కదా. ఈ సినిమాను ఎక్కువగానం ఆదరించేటోళ్ళకైతే విజయ్ దేవరకొండ తప్పకుండా తెలుస్తాడు. కాకపోతే ఇప్పుడైతే విజయ్ దేవరకొండ మంచిగా మీసాలు పెంచుకొని ఆయన కొత్త అదిరిపోయే రుక్ తోటైతే మన ముంగడికైతే వచ్చేసిండు. ఏం సినిమాతో అయితే కింగ్డమ్ సినిమాతో అని చెప్పొచ్చు. ఇప్పుడైతే మూవీ ప్రమోషన్స్ కూడా చేసుకోవాలి కదా. అందుకనే సారు సూటు బూటు మంచిగా వేసుకొని పెద్ద పెద్ద మీసాలతో అయితే ఇప్పుడు సినిమా ప్రమోషన్ కూడా చేయబోతున్నాడట. ఇక ఇంకొక ముచ్చట, ఇక విజయ్ దేవరకొండ సార్కి అయితే గత కొన్ని రోజుల సంది అయితే డెంగ్యూ జ్వరంతో అయితే బాధపడకుండా వేరే జాగాలను అయితే ఆసుపత్రిలో చేరిన ముచ్చట మనందరికీ తెలిసే కదా. ఇక నిన్నటికి నిన్న సార్ అయితే హాస్పిటల్ నుంచి అయితే డిశ్చార్జ్ అవుతాడు అనే వార్తలు కూడా మనం విన్నాం కదా. ఇక ఈ ముచ్చట మీదనైతే విజయ్ దేవరకొండ సార్ అయితే ఎటువంటి మళ్ళా ప్రెస్ నోటే గానీ ట్విట్టర్ అనే గానీ పోస్ట్ చేయలే. ఎందుకంటే ఆయన పానం మంచిగా ఉన్నదా లేదా అనే ముచ్చటను. కాకపోతేనైతే ఇక కింగ్డమ్ సైన్మా తోటి అయితే సార్ అయితే ఈ నెలనే వస్తున్నాడట. చూడాలి మరి ఎట్లుంటుందో సైన్మా. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఒక సిచ్చు రేపుకున్నదిలా బీజేపీ పార్టీలా. ఎందుకంటే బీజేపీ పార్టీ ఎంత శాంతంగా ఎంత మంచిగా ఉంటది. గట్లాంటి బీజేపీ పార్టీలు అయితే కొందరు చేయబట్టి బీజేపీ పార్టీ మొత్తం నాశనం అవుతున్నదట. ఇక మరి ఎంతవరకు నాశనం అవుతున్నదో ఏమో కానీ ఇప్పుడైతే
ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్టే మారిందట బీజేపీ పార్టీ. కొంతమంది నాయకులు చేయబట్టి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు చాలా భయపడుతున్నారట. ఎందుకంటే బీజేపీ పార్టీ చాలా పురాతనమైనది. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే నాయకులకే ఇప్పుడైతే టికెట్లు ఇచ్చుడు, కొంతమంది నలుగురు నాయకులు చేయబట్టి వాళ్ళ కనసాగలనే ఎమ్మెల్యే టికెట్లే కానీ, ఎంపీ టికెట్లే కానీ, లేదంటే కార్పొరేట్ టికెట్లే కానీ వాళ్ళ కనసాగలనే జరుగుతున్నాయి. ఖబర్దార్, ఈ పార్టీకి ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళనైతే హైకమాండ్ దగ్గరికి తీసుకుపోయి కంప్లైంట్ చెప్తా అని ఈటల రాజేందర్ సార్ అయితే మస్తు గరమైతున్నాడు. మరి పోను పోను ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉంటుందో లేకపోతే ఇంకేమైతుందో అనే ముచ్చటనైతే మనం చూడాల్సిందేనుల్లా. ధర్మస్థల్, ఈ ధర్మస్థల్ గురించి చెప్పుకుంటే మనకైతే నమ్మలేని నిజాలే బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ధర్మస్థల్ జాగా శివాల గుట్టలాగా మారిపోయిందట. అక్కడ ఉన్నటువంటి ఒక నదీ తీరంలో శివాలను పాతి పెట్టే పని అయితే ధర్మస్థల్ కు సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉంటారో ఆ యొక్క శానిటైజేషన్ చేసేటువంటి వ్యక్తికి అయితే అప్పగిచ్చిరట. ఆ యొక్క నది పేరు ఏంటంటే నేత్రావతి నది ఒడ్డునైతే ఆ యొక్క ధర్మస్థల్ కు సంబంధించినటువంటి కొంతమంది మనుషులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క శానిటైజేషన్ చేసేటువంటి మనిషికైతే ఆ శివాలను పూడ్చిపెట్టి పాతి పెట్టే పని అయితే అప్పగించిరట. 1998లో అయితే ఇలా జరిగిందట. మరి ఆ వ్యక్తి 1995 నుంచి అయితే ధర్మస్థల్ ప్రాంతంలో పనిచేస్తున్నాడట. కాకపోతే ఇప్పుడు ఆ ధర్మస్థల్ కు సంబంధించినటువంటి నమ్మలేని నిజాలే బయటకు వస్తున్నాయి. సో చూడాలి మరి అక్కడ కర్ణాటకలో ధర్మస్థల్ కు సంబంధించినటువంటి హైకోర్టు ఏ విధంగా వ్యవహరిస్తుందో అనే విషయాన్ని. ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ కు చెందినటువంటి రైల్వే స్టేషన్ అయితే ఒక దారుణము చోటు చేసుకున్నదిలా. ఇక సిఆర్పిఎఫ్ జవాన్ మీదనైతే వాళ్ళు దాడి చేసిరట. 7 మనుషులు చూసిరా. జవాన్ అని కొంచెం కూడా కనికరం లేకుండా జవాను టికెట్ అడిగేసరికి నువ్వు ఎట్లా అడుగుతావు అని చెప్పేసి ఆ 7 మంది అయితే ఆయన మీద మూకుముడిగా దాడి చేసి పిడిగుద్దిలే గుద్దిరట. ఇక దీంట్లోనైతే 4 అయితే మైనర్లే ఉన్నారట. అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే వాళ్ళనైతే అరెస్ట్ చేసి ఈ ముచ్చట్నైతే మనకైతే చెప్తున్నారు. చూసి రావులా, జవాన్ అని తేడా లేకుండా కనీసము ఆయనకు రక్షణ లేకుండా ఆ 7 మంది ఎట్లా దాడి చేసిరో. పూర్వాయి స్వయంకృషికి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఫిదా అయిందట. గైనేనులా రాహుల్ సిప్లి గారి అందరికి ఎరికింది కదా, చిన్న స్థాయి నుంచి ఒక బార్బర్ స్థాయి నుంచి ఇప్పుడు ఇంటర్నేషనల్ కు పోయిండు. ఏం ఆయన పాటలు మీరు విన్నారే కదా. ఇక నేను బాగా ఎందుకని ఇక ఈయనైతే చాలా నిమ్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చెందిననే చెప్పొచ్చులా. ఎందుకంటే ఆయన పాడిన పాటలకైతే ఆస్కార్ అవార్డు స్టేజ్ కి అయితే పోయినాయిలా. ఇక గట్లాంటి రాహుల్ సిప్లి గంజ్ అయితే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించి ఆయనకైతే ₹1 కోటి చెక్కునైతే అందజేసిండులా. చూసిర్రా, తెలివి ఉంటే ఏమైనా చేయొచ్చులా. కలమ్మ తల్లి మన తోడున్నదనుకో పైసలున్నా లేకున్నా కళతోటే బతికేయచ్చు కదా. మాజీ మంత్రి రోజా మేడం అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఏదైతే మంచి వాక్యాలు చేస్తున్నదిలా. ఆ వాక్యాలు ఏంటి అంటే, నీకు దమ్ముంటే నువ్వు నిజాయితీగా పోటీ చేయదలుచుకుంటే 175 స్థానాలలో ఎందుకు పోటీ చేయలేదు? కేవలము జగన్ ను ఓడగొట్టాలే, టీడీపీ పార్టీని గెలిపియాలని చెప్పేసి కేంద్రంతో పొత్తు పెట్టుకొని ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పరిచింది తప్ప మీరు చేసింది ఏం లేదు. మీ ఊకదప్పుడు ముచ్చటకైతే వైసీపీ పార్టీ అయితే అసలుకే భయపడింది. అయినా ఒక్క జగన్ ను ఓడించేందుకు మీరిద్దరు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని అటు బీజేపీ మీద బత్తాసు పలుకుంటా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతల మీద దాడులు చేస్తే ఊరుకునేదే లేదు. అయినా ఇన్ని దాడులు వైసీపీ నాయకుల మీద జరుగుతున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వమే గాని, సీఎం చంద్రబాబే గాని, డిప్యూటీ సీఎం పవనే గాని ఏం చేస్తున్నారు? మీది చాతగాని ప్రభుత్వము, దమ్ముంటే ఇంకోసారి వచ్చే ఎలక్షన్లలో మీరు గెలిచి చూపియాలి అని మేడం అయితే గరమైతున్నది. మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సార్ ఉండ కదా, ఆ సార్ మీదనైతే దాడి చేసినట్టులా మూకుముడిగా 50 మంది ఆయన కారు పోతుంటే ఆ కారు దగ్గరికి అయితే ఉరికొచ్చిరట. ఇక దీన్ని గమనించిన వాళ్ళ గన్మెన్లు ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చి వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళ గన్నులు తీసుకొని వాళ్ళకే మరలబడే ప్రయత్నమే చేసిరట. ఇక ఇదంతా కాదని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి పోతే అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, ఆ పోలీస్ స్టేషన్ అయితే సార్ అయితే కంప్లైంట్ ఇచ్చిండట. నా మీద కొంతమంది దుండగులు అయితే గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు, దాడి కూడా చేసిరని సార్ అయితే అన్నాడట. ఇక మరి చూడాలి, ఇక చూడాలనులా కంప్లైంట్ తీసుకున్నారు కదా ఏ విధంగా ముంగడిపోతుందో అనే ముచ్చట్ను. ఇకనులా ఇది ఈ అటు నేటి వార్తలు మంచిగానే ఉన్నాయి అనుకుంటా ముచ్చట్లు, కానీ మళ్ళీ ముచ్చట్లతో అయితే మళ్ళొక మళ్ళీ నేనైతే మీ ముంగడికి వస్తానులా. ఉంటా మరి. లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.